బాక్ టు న్యూస్. ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తుంది. ఉత్తరాదిన గళం విప్పిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ దక్షిణాదిన పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. ఆదివాసీ వీరుడు బిర్సా ముండా సాక్షిగా పిఎస్ సంగ్మా పార్టీని ప్రారంభించనున్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసమే సంగ్మా ఎత్తులు వేస్తున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆదిలాబాద్ జిల్లాలో నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ఊపిరి పోసుకోనుంది. ఆదివాసీ సంక్షేమమే ఎజెండాగా గిరిజన గూడాల్లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని గిరిజన ప్రాంతాల్లో ఎన్పీపీని బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు ఆ పార్టీ వ్యవస్థాపకుడు పిఎస్ సంగ్మా. ఇందులో భాగంగా గిరిజన హక్కుల కోసం తెల్లదొరలతో పోరాడి అసువులు బాసిన జార్ఖండ్ వీరుడు బిర్సా ముండా విగ్రహాన్ని ఈ నెల 7న ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్ఠించేందుకు సంగ్మా సన్నాహాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 27 లక్షల జనాభాలో ఆదివాసీల సంఖ్య 6 లక్షలు. ఆదిలాబాద్, బోధ్, ఉట్నూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల స్థానాలన్నీ గిరిజనులకే కేటాయించారు. ఇక్కడ జరిగే ఎన్నికల్లో స్థానిక గిరిపుత్రులకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎన్పీపీ కార్యకలాపాలు విస్తరించాలని చూస్తున్నారు పిఎస్ సంగ్మా. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, లోక్సభలో స్థానాల సంఖ్య పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. గిరిజనుల ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. అటు ఆదివాసీలు అధికంగా ఉండే ఖమ్మం, వరంగల్, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఎన్పీపీని విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పిఎస్ సంగ్మా సారథ్యం వహిస్తున్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఆదివాసీల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీకి మద్దతివ్వడం తమ కర్తవ్యంగా భావిస్తున్నారు గిరిజనులు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అధికారం చేపట్టినా ఆదివాసీల బతుకుల్లో మార్పు రావడం లేదు. నేతల ఓట్ల రాజకీయాలతో అంతా విసిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల సంక్షేమమే అజెండాగా వస్తున్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు 6 నుంచి 7 లక్షలు ఉన్నారు. ఈ రోజు దాకా కూడా స్వతంత్ర వచ్చి 65 సంవత్సరాలైంది. ఐటీడీ స్టార్ట్ అయ్యి 35 సంవత్సరాలైంది. కానీ ఆదివాసుల మనగడ ఎక్కడ గొంగడ ఎక్కడున్నది? ఫస్ట్ మా ఒకటే ఎజెండా. అన్ని రాజకీయ పార్టీలు చూసినాం. మా జాతిలో స్వతంత్ర వచ్చి 65 సంవత్సరాల తర్వాత మా పీపుల్స్ పార్టీ అంటే ఒక జాతి పార్టీ. మేము పార్టీ పరంగా పిలవాలనే ఆలోచన లేదు. కానీ జాతి పరంగా వచ్చిన తర్వాత మా జాతి సంస్కృతి సాంప్రదాయ డెవలప్మెంట్ ఆకర్షి చేసి అన్ని రాజకీయ పార్టీలకు అయిననే మాట్లాడతాడు. ఎంపికైన నాయకులు ఎవరంటే అటు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ కానీ ఇంతవరకు ఆదివాసుల సమస్యలపై అటు శాసనసభలో కానీ ఇటు లోక్సభలో కానీ మాట్లాడలేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అసమర్థ నాయకులుగా వీళ్ళను గుర్తించి సమర్థవంతుడైన లోక్సభ మాజీ స్పీకర్ అయినటువంటి సంగ్మా గారి దృష్టికి తీసుకెళ్ళాము. మరి సంక్షేమ పథకాలు మొత్తం నీరు గారుతున్నాయి కాబట్టి మా జిల్లాకు మీరు వచ్చి మాపై పరిశీలించి అభివృద్ధి దిశలో మాకు నడుపుతారని కోరుతూ ఆ సందర్భంగా మేము స్టాచ్యూ ఇన్స్టాలేషన్ పెట్టేశాము. మరోవైపు ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఆదివాసీల అభివృద్ధి సాకుతో ఓట్లు దండుకోవాలని సంగ్మా పార్టీ పెట్టారని విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలతో పాటు ఎన్పీపీ బరిలో నిలబడే అవకాశం ఉంది. ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్పీపీ ఎన్నికల్లో ఏ మేరకు లక్ష్యాన్ని చేరుకుంటుందో చూడాలి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శంషాబాద్ లో గాలి దుమారంతో పాటు భారీగా వర్షం పడింది. సరూర్ నగర్, చంపాపేట్, మలక్పేట్, పాత బస్తీలలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు జాతీయ రహదారిపై చెట్లు కూలిపోయాయి. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా రాష్ట్ర రాజధానిలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల ధాటికి రహదారులు జలమయమవడమే కాకుండా పాతగోడలు, చెట్లు కూలిపోతున్నాయి. రామంతపూర్, అంబర్పేట, విద్యానగర్ ఏరియాల్లో రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దాని పరిసర గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్పోర్టుకు వచ్చిపోయే ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇళ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో 2 కుటుంబాల్లో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అధికారులు.
కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్డు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరికొన్ని ఏరియాల్లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను నగర మేయర్ సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. वो इसलिए नुकसानदेह हुए कि बाजू के घर से वो सडन गेल की वजह से कुछ सामान उड़ के घर पे गिर गया। जो एस्बेस्टॉस के जो लो पॉवर्टी लाइन जो लोग रह रहे थे उनके घर पे गिरने से वो एस्बेस्टॉस सुराखों के अंदर जो सामान गिरा है तो उसकी वजह से वो क्या बाजू के घर से कुछ ऐसा इंसिडेंट नहीं आया जिससे ट्री फॉलिंग की वजह से कोई लोग जख्मी हुए, ऐसा कोई इंसिडेंट नहीं आया। ये नेबर के तरफ से या कुछ भी बाजू का कुछ सामान गिरने की तरफ से जो डैमेज हुआ है उसके ऊपर शदीद थोड़े जख्मी हुए जिन्हें असरा एडमिट किया गया है। మరో 3 రోజులు కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు విశాఖ వాతావరణ శాఖ నిపుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు విపత్తు నియంత్రణ శాఖ అధికారులు సైతం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నూలు వరదలు లక్షల మందిని నిరాశ్రయులను చేస్తే మరికొందరికి కల్పతరువుగా మారాయి. సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులే అంకెల గారడీలు చేస్తున్నారు. పుట్టిన తేదీలు మార్చి రిటైర్ కాకుండా ఉద్యోగాలు వెలగబెడుతూ మోసాలకు దిగుతున్నారు. వరదల పేరుతో రికార్డులు మాయం చేసి తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు అధికారులపై స్పెషల్ స్టోరీ. ఇది కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీస్ స్టేషన్. ఈ స్టేషన్ కి ఈసారి ఇన్స్పెక్టర్ పేరు నాగేశ్వరరావు. కానిస్టేబుల్ నుంచి సిఐగా ఎదిగారు. పదవీకాలం అయిపోయినా ఇంకా రిటైర్ కాకుండా పదవిలో కొనసాగుతూనే ఉన్నారు నాగేశ్వరరావు. ఏంటి, ఉన్నతాధికారులు పదవీకాలం పొడిగించారా? ఇలా అనుకుంటే మీ గెస్ తప్పినట్టే. ఇక్కడే ఉంది అసలు తెరకాసు. గతంలో వచ్చిన కర్నూలు వరదలకు స్టేషన్లో ఉన్న సర్వీస్ రికార్డులు మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఆ వరదలే నాగేశ్వరరావు పాలిట కల్పతరువయ్యాయి. ఇదే అదనుగా భావించిన కొందరు ఉద్యోగులు తమ పుట్టిన తేదీలను మార్చుకుని మోసాలకు దిగారు. ఇదిగో ఈ నాగేశ్వరరావు పుట్టిన తేదీ ఒకచోట 1952 అని, మరో చోట 1955 అని, మరో చోట 1957 అని ఉంది. ఏ అవసరానికి ఏ తేదీ ఉపయోగపడుతుందో ఆ తేదీని రాసుకుంటూ కింద స్థాయి సిబ్బంది సహకారంతో లబ్ధి పొందుతూ వస్తున్నారు. 1973లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన నాగేశ్వరరావు పుట్టిన తేదీ 1952 అయితే 2010లో రిటైర్ కావాలి. 1955 అయితే ఈ ఏడాదిలో పదవి విరమణ కావాలి. ఈ రెండు కాకుండా 1957 అయితే 2015లో రిటైర్ కావాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ 1957 అయితే సర్వీస్ 41 సంవత్సరాలు దాటుతుంది. అంటే నాగేశ్వరరావు 16 లేదా 15 ఏళ్లకే కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాలి. కానీ నిబంధనల ప్రకారం పోలీసు ఉద్యోగానికి 18 ఏళ్లు దాటాలి. ఈ ప్రకారం నాగేశ్వరరావు పుట్టిన తేదీ 1957 అన్నది పచ్చి అబద్ధం. దీన్ని బట్టి చూస్తే 2 నుంచి 5 ఏళ్లు తప్పుగా చూపిస్తున్నట్టు అధికారికంగా స్పష్టమవుతుంది. తమకంటే జూనియర్ అయిన నాగేశ్వరరావుకి ఎక్కువ జీతం ఎలా వస్తుందని కొందరు ఎస్ఐలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు. గుట్టు రట్టయ్యే అవకాశం ఉండటంతో డీఐజీ, ఎస్పీలు చలించడం లేదు. జరుగుతున్న తతంగంపై టీవీ9 వివరణ కోరగా ఎస్పీ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. నాగేశ్వరరావుది మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు నాగేశ్వరరావుది కూడా సర్వీస్ బుక్ వెరిఫై చేస్తున్నాం. సర్వీస్ బుక్లో మాత్రం అతను డేట్ ఆఫ్ బర్త్ 57 అని రాసి ఉంది, 1957 అని రాసి ఉంది. అయితే మేము మా రేంజ్ ఆఫీస్లో ఉన్న రికార్డ్స్తో కూడా మేము వెరిఫై చేసి అది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసుకొని, ఒకవేళ అది ఏమైనా తప్పుడుగా రాసినట్టు తెలిస్తే మాత్రం డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. బాధ్యుల మీద అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం మేము. ఇది ఒక నాగేశ్వరరావు మాత్రమే చేస్తున్న మోసం కాదు. చాలా మందే ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. సిసిఎస్ నుంచి బదిలీ అయిన మరో సిఐ కూడా ఇలానే మోసం చేశారనే ప్రచారం కూడా ఉంది. పోలీస్ శాఖలోనే కాదు, ఈ తరహా మోసాలు చేసే అధికారులు ఇతర శాఖల్లోనూ ఉన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. రష్యాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెచెన్యా రాజధాని గ్రోజ్నీలో కొత్తగా నిర్మించిన 40 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఉగ్రవాదుల దాడులతో వణికిపోతున్న చెచెన్యాలో ఈ భవనాన్ని భారీ నిధులతో రష్యా ప్రభుత్వం నిర్మించింది. ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ లో ఉన్న 50 మంది బయటకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దక్షిణ రష్యాలోని చెచెన్యా రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రోజ్నీ పట్టణంలో నిర్మాణం పూర్తయిన 40 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కింది అంతస్తుల నుంచి మంటలు పైకి వ్యాపించాయి. చెచెన్యా 2 దశాబ్దాల నుంచి అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. రష్యా బలగాలకు ఇస్లామిక్ తిరుగుబాటుదారులకు భీకర పోరు జరుగుతోంది. వేలాది మంది అంతర్యుద్ధంలో చనిపోయారు. ప్రస్తుత అధ్యక్షుడు రంజాన్ రష్యా సహకారంతో టెర్రరిజాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో చాలా భవనాలు ధ్వంసం కావడంతో చెచెన్యా ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణాలను చేపట్టింది. అగ్ని ప్రమాదానికి గురైన భవనం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది. అగ్ని ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రోజ్నీ రూపురేఖలను మార్చడానికి చెచెన్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బిల్డింగ్ పక్కనే హాలీవుడ్ స్టార్ గెరార్డ్ డిపార్డియో 27 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ప్రమాదం సమయంలో బిల్డింగ్ లో ఉన్న 50 మంది బయటకు పారిపోయి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు, పేదల ప్రాణాలతో చెలగాటం. టీఆర్ఎస్ లో మెదక్ సీటు చిచ్చు, మొండిపట్టు పట్టిన రాములమ్మ. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, మండిపడుతున్న టీడీపీ నేతలు. అర్జెంటీనాలో వరదల భీభత్సం, 70 మందికి పైగా మృతి.